లా 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 లా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ పెళ్లివాళ్ళు? వీళ్ళే సార్. రమ్మని చెప్పు. రండి, మీరు రండి. నీ పేరేంటమ్మా? కవిత సార్. వయస్సు? 24. ఇలా చూడండి, తను మేజర్ అయిన అమ్మాయి. తన జీవితాన్ని ఎలా డిసైడ్ చేసుకోవాలో తనకు బాగా తెలుసు. అందుకని తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేయండి. అర్థమైందా? ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి. బాబు, సార్ పిలుస్తున్నారు రా. నీ పేరేంటి? కుమార్ సార్. వెయిట్ చేయడం వస్తాను. సార్ కూర్చోండి. సో నీ పేరు కుమార్. ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు కొట్టానా? ఇప్పుడు నీ పేరేమని చెప్పావు? చెప్పరా. చెప్పు. ఎందుకు సార్ కొడుతున్నారు? ఏయ్, లవ్ చేస్తే చాలా మంచివాడా చెడ్డవాడా అని చూడరా. వీడెవడు, వీడేం చేశాడో తెలుసా నీకు? కుమార్, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నాతో పాటు రామ్మా, రా. ఇదిగో చూడు, మహేష్ అనే పేరు చెప్పి అమలాపురంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కాకినాడలో యాంతోనీ అనే పేరు చెప్పి మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఇటువంటి వాళ్ళకి ఏ శిక్ష విధించాలో నువ్వే చెప్పు. పాపిస్తోడా, ఇంతమంది మోసం చేస్తావా? ఇదంతా నిజమేనా? అది నిజం కాదని చెప్పని చెప్పు. ఏయ్, ఇలా రండి. ఈ ఫ్రాడ్ గాడిని లోపలేయండి. ఓకే సార్. ఈ మోసగాడిని పట్టుకున్నామని అమలాపురం స్టేషన్ కి, కాకినాడ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. రేయ్, పదరా. లోపలికి వెళ్ళరా. ఈ రోజు నీకు మంచి రోజమ్మా. చాలా థ్యాంక్స్ సార్. ఇలా చూడు కవిత, ప్రేమించడం తప్పు కాదమ్మా. ఇలాంటి వాళ్ళ వల్లే ప్రేమే తప్పుడుదవుతుంది. ఫ్యూచర్ లో కేర్ఫుల్ గా ఉండాలి. అర్థమైందా? తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోరు. ధైర్యంగా వెళ్ళు, నీ జీవితం బాగుంటుంది. కమాన్, చీర్ అప్. అమ్మా, నా దగ్గర కీ ఉంది కదా, నీకెందుకమ్మా శ్రమ? ఏమా, ఇంకా నిద్రపోలేదేంటి? నువ్వు రాకుండా నేను ఎప్పుడు నిద్రపోయానురా. ఇంకా ఎన్ని రోజులమ్మా ఇలా నిద్రపోకుండా ఉంటావు? ఇంకా కరెక్ట్ గా 1 నెలన్నర. ఆ తర్వాత జాతకం ప్రకారం నీకు పెళ్ళైపోతుంది. ఆ పైన నువ్వు, మీ ఆవిడ. నేనెందుకు దిగులు పడతాను? పెళ్లి మాట ఎత్తొద్దమ్మా. ఏ హనుమంతుల్లా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? లేదమ్మా, ఇంకా కొన్ని రోజుల్లో ప్రమోషన్ వస్తుంది, ఇన్స్పెక్టర్ అవుతాను. ఇలాగే చెప్తూ ఉండు. సరైన టైంలో పెళ్లి చేసుకోవాలిరా. లేదనుకో, నీకు పుట్టబోయే పిల్లలు నిన్ను నాన్న అనరు, తాతయ్య అంటారు. అర్చన సామాన్ ఇవ్వండమ్మా. తీసుకోండి సార్. నమస్కారం స్వామి. రండి. ఏంటి విశేషం? ఈ రోజు మా అమ్మ బర్త్డే. అలాగా. శుక్రవారం, పౌర్ణమి, పేరు నక్షత్రం చెప్పండి. పుష్యమి నక్షత్రం, సూర్య. అమ్మా, ఊరుకోరా పంతులు గారు. నా నెక్స్ట్ బర్త్డే కల్లా ఖచ్చితంగా వీడికి పెళ్ళైపోవాలి. అలాంటి వరాన్ని అడుగుతూ అర్చన జరిపించాను. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
కాస్త తిరుగు. ఉమ్. సరే ఆ, సుక్కు, వస్తాం. మంచిది వెళ్ళరు నమస్కారం సార్, మ్మ్. మీ బండి తీయాలి, ట్యాంకర్ లారీ వచ్చింది. అమ్మా నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. సరేరా. వదినా, ఎలా ఉన్నారు వదినా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏయ్ పార్వతి అతే, ఈవిడ కొడుకు కూడా పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను కదా. హలో ఆంటీ. హలో అమ్మా, ఎలా ఉన్నావు? యా ఐమ్ ఫైన్ ఆంటీ. ఏంటి వదినా, శుక్రవారం అని గుడికొచ్చారా లేక ఏదైనా విశేషమా? ఈ రోజు నా పుట్టినరోజు. ఓ సూపర్ ఆంటీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ మా. ఇంకా ట్రీట్ ఏం లేదా? ఏయ్ నువ్వు ఊరుకో, మీరు మాత్రం వచ్చారా? మీ కొడుకు రాలేదు? లేదు, మా అబ్బాయి కూడా వచ్చాడు. ఏదో ట్రాఫిక్ అని బండి తీయడానికి వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. మ్, చెప్పరా? ఆ వదినా, నేనే మిమ్మల్ని స్వయంగా కలవాలనుకున్నాను. దేవుడి దయవల్ల గుళ్ళో కలిశాం. విషయం ఏంటి కమలా? ఏం లేదు, మీ అబ్బాయికి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? వాడు అవకాశాన్ని ఎక్కడిస్తున్నాడు? పెళ్ళొద్దంటూ పదే పదే వాయిదా వేస్తున్నాడు. అందుకని అలాగే వదిలేస్తావా ఏమిటి? నేను కూడా ప్రియాకి సంబంధాలు చూస్తున్నాను. మంచి జాబ్ లో ఉంది. మీకు ఇష్టమైతే. అమ్మాయి లక్షణంగా అందంగానే ఉంది, కానీ కాస్త మోడర్న్ గా ఉంది. వాడు ఇలా మోడర్న్ గా ఉండే అమ్మాయిని వద్దంటున్నాడు. పెళ్ళైన తర్వాత జాబ్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేసుకోవాలనుకుంటున్నాడు. అవన్నీ చేస్తుంది వదినా, డ్రెస్సే అలా ఉంది. నాన్నగా ఆరాబం. పర్వాలేదులే, నేను అందుకోసం అంటలేదు. వాడు ఇలాంటి అమ్మాయిని వద్దంటున్నాడు. నన్ను అపార్థం చేసి